జయశంకర్ జిల్లాలో కేటీపీపీ అధికారుల నిర్లక్ష్యానికి మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పవర్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న కలుషిత జలాలు, బూడిదతో పక్కనే ఉన్న చెరువులోని చేపలు చనిపోతున్నాయి. దీంతో తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారులు ఇప్పుడు పోరుబాట పట్టారు. పచ్చని పంట పొలాల భూములు నిర్జీవంగా మారిపోయాయి. చెరువుల్లోని చేపలు ఊపిరాడక మృత్యువాత పడ్డాయి. కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ అధికారుల నిర్లక్ష్యానికి మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. జయశంకర్ జిల్లా చేర్పూరులోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగించే బొగ్గు బూడిదగా మారుతుంది. దీంతో పాటు ప్రమాదకరమైన వ్యర్థ జలాలు విడుదలవుతాయి. నిబంధనల ప్రకారం ఈ జలాలు, బూడిదను జనావాసాలకు దూరంగా మళ్లించాలి. ఈ వ్యర్థాల వల్ల అనేక ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలు పాటించాలి. కానీ కేటీపీపీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జనం ప్రాణాలకు, జలచరాల మనుగడకు ముప్పు తెస్తున్నారు. ప్రమాదకర కలుషిత నీళ్లు, బూడిదలను పక్కనే ఉన్న కొంపెల్లి గ్రామ శివారులోని పెద్ద దామోదర చెరువులోకి మళ్లిస్తున్నారు. దీంతో చెరువంతా కలుషితమై బూడిదతో నిండిపోవటంతో ఊపిరాడక చేపలన్నీ మృతి చెందాయి. ఎటు చూసినా చనిపోయిన చేపలే కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. చేతికొచ్చిన చేపలన్నీ మృతి చెందడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే, గత సంవత్సరం పట్టకపోవడం ఏంటంటే నీళ్లు ఉండడం వల్ల పట్టలేకపోయినా ఈ సంవత్సరం కూడా పట్టుకుందామనే ఉద్దేశంతో మేము ఆ చేపలను పెంచుకుంటూ ఇప్పటిదాకా వచ్చినాం. కేటీపీపీ అధికారులు స్పందించి మా యొక్క కుటుంబాలు 70 కడుప ఉంటుంది. 70 కడుప ఈ చెరువుపై ఆధారపడేటువంటి మా యొక్క వృత్తి, ఆ వృత్తిని మేము కోల్పోవడం వల్ల మా యొక్క కుటుంబాలు బజార్న పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. చేపలు పెంచుకుంటూ చేపలు పట్టకుండా పెంచుకుంటున్నాం. ఇది 3వ సంవత్సరం దాని చేపలు పట్టకుంటున్నది. ఇప్పటికీ మేము పట్టుకుంటే 10-17 టన్నుల చేప వెళ్ళేది. మేము 70 కుటుంబాలు బతికేది. 70 కుటుంబాలు కూడా ఇప్పుడు రోడ్ల పడే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు చేపల పెంపకం ద్వారా ఉపాధి కల్పించింది. సబ్సిడీలో చేపలు సరఫరా చేస్తోంది. దీంతో ఈ చెరువులో సుమారు 120 మంది మత్స్యకారులు చేపలు పెంచుతున్నారు. గతేడాది నుంచి పెంచుతున్న చేపలన్నీ చేతికొచ్చే సమయానికి మృత్యువాత పట్టడంతో మత్స్యకారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కేటీపీపీ అధికారులపై కఠిన చర్యలు తీసుకుని నష్టపోయిన మత్స్యకారులను ఆదుకోవాలని కోరుతున్నారు. పట్టాలనుకున్నాం, మేము నీళ్ళు ఎక్కువ ఉండి పట్టలేదు. ఇప్పుడు పట్టాలని అనుకునే టైంలో ఈ శాప మొత్తం ఈ నీళ్ళ కలుషం కర్ల ఇది మొత్తం ఏంది మన వాటర్ ప్రాబ్లం వల్ల, కేటీపీపీ వాటర్ ప్రాబ్లం వల్ల చేపలు మొత్తం చనిపోవడం జరిగింది కాబట్టి దానికి కేటీపీపీ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ సంధించాలి. ఈ చెరువును ఆనుకొనున్న జన్కో వ్యర్థ పదార్థాలు ఏదైతే వాళ్ళ కెమికల్ కావచ్చు, యాష్ కావచ్చు, బూడిద కావచ్చు, ఇతర వ్యర్థ పదార్థాలు వేరే వైపు మరలించాల్సింది పోయి ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి చెరువులోకి వ్యర్థ పదార్థాలు రావడం ద్వారా ఇవాళ ఈ చెరువు మీద ఆధారపడి ఉన్న చేపలు మరియు మనుషులు కూడా లక్షలాది చేపలు ఈనాడు చనిపోవడం జరిగింది. ఇవాళ చేపలు చనిపోయాయి, రేపు పంటలు పండేయో అని కూడా ఇవాళ రైతులు ఆందోళన పడతా ఉన్నారు. ఇప్పటికైనా కేటీపీపీ అధికారులు స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని వ్యర్థ జలాలను జనావాసాలకు దూరంగా మళ్లించాలని కోరుతున్నారు.